మనము ప్రాముఖ్యత ఇచ్చి బాగా ఫేమస్ చేస్తుంది భగవద్గీతను మాత్రమే. అది కాకుండా మనకు అనేక పురాణాలు ఉన్నాయి. అష్టాదశ పురాణాలు ఉంటాయి. వ్యాస మహర్షి మన యొక్క వేదాన్ని విభజించి ఋగ్యజు సామ ధర్వణ వేదాల్లాగా విభజించి మళ్ళీ మహాభారతాన్ని రచించి 18 పురాణాలని 18 ఉపపురాణాలని రచించి ఎంతో గొప్ప మనకు వైజ్ఞానిక సంపదను అందించినారు. దాంట్లో భగవద్గీత అనేది చిన్న పార్ట్. కానీ మన ఈ తరం వాళ్ళు ఆ భగవద్గీత అన్నది ఒక పెద్ద విషయము అన్నట్టుగా అంటే అదే పెద్ద ఇది అంటే డెఫినెట్ గా భగవద్గీత అనేది బ్రహ్మ విద్య కాదనేది కాదు. కానీ భగవద్గీత ఇంకా హిందూయిజం అంటే ఇంకా భగవద్గీత అన్న రేంజ్కి వెళ్ళిపోయారు. అంటే మన నాలెడ్జ్ అంత సంకుచితం అయిపోయింది. అంటే భగవద్గీత స్వామి సాక్షాత్తు కృష్ణ పరమాత్మ మనకు అందరికి బోధించినటువంటి గొప్ప సారాంశం, బాగా సారాత్మకమైనటువంటి విషయం. దాంట్లో మనకు చూస్తే కనుక 18 అధ్యాయాలు ఉండడము. అయితే మెయిన్ ఎసెన్స్ ఆఫ్ భగవద్గీత అన్నది మనం నేర్చుకోవాలి. చాలా మంది ఏమనుకుంటారంటే భగవద్గీత అంటే ఇవాళ రేపు ఎంత అసలు హిందువులాగా మనం పుట్టి అందరికి భగవద్గీత శ్లోకాలు రావాలి. ఎవరైనా ఎటువంటి కుల భేదాలు లేకుండా హిందువులు అంటే కంపల్సరీ భగవద్గీత కొన్నో గొప్ప శ్లోకాలు వచ్చి ఉండాలి. అలాంటిది ఇవాళ రేపు ఎవరైనా భగవద్గీత గురించి మాట్లాడుతున్నారు, భగవద్గీత గురించి చెప్తున్నారంటే అదేదో పెద్ద గొప్ప విషయం. అరే అమ్మా వీళ్ళకి భగవద్గీత వచ్చా అన్నట్టు చూస్తున్నారు. అంటే దట్ ఈస్ నాట్ అన్ అచీవ్మెంట్.